కృషి న్యూస్ కు స్వాగతం. వలేటివారిపాలెం మండలంలో అంకభూపాలపురం, అయ్యవారిపల్లి సచివాలయాలు, గోకులం షెడ్లు, సీసీ రోడ్లు ప్రారంభించారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం అగ్రికల్చర్ నిర్వీర్యం చేసింది, రైతులకు పనిముట్లు అందించిన దాఖలాలు లేవు, ఏదో తూతూ మంత్రంగా చేశారన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపరిచారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రదేవ్, మండల సంబంధిత అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహం, టీడీపీ నాయకులు ప్రగడ శ్రీనివాసులు, ప్రగడ నరసింహారావు, ప్రగడ మోహన్ రావు, పంది లక్ష్మీనారాయణ, బక్కమంతల మాల్యాద్రి, గొర్రెపాటి మాధవ, గొర్రెపాటి శ్రీనివాసులు, వేమూరి రాజా, కొడాలి భాస్కర్, పాలేటి రవి, వలేటి మధు, వలేటి నరసింహం, కాకుమాని ఆంజనేయులు, వలేటి నరసింహం, కాకుమాని హర్ష, గుత్తా మహేశ్వరరావు, గుత్తా తిరుపతయ్య, మన్నం మాధవరావు, గుత్తా అచ్యుత్, పెళ్లి రామచంద్రారెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, మార్తాల వెంకటరెడ్డి, కామినేని వీరయ్య, చొప్పర బ్రహ్మయ్య, చొప్పర వసంతరావు, చెరువుపల్లి సాంబయ్య, పసుపులేటి సుధాకర్, ఉన్నం పాండురంగారావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాదా లక్ష్మీ గారికి, అలాగే గ్రామ నాయకులకు, సోదరులకు, పత్రికా సోదరులందరికీ పేరుపైన ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని ముందుకు పోతామని ఈ 10 నెలల పరిపాలన అందరూ కూడా చూశారు. గత ప్రభుత్వం అగ్రికల్చర్ని కంప్లీట్ గా వదిలేసి ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అందజేయకుండా ఏదో కూతురు మంత్రంగా జరిగిన పరిస్థితిని అందరూ కూడా చూస్తామని. ఆ రోజు 2014-19 ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో రైతులకి దుక్కు కానీ, అలాగే రైతు సోదరులకు ట్రాక్టర్లు ఇవ్వడం కానీ, తర్వాత పనిముట్లు ఇవ్వడం కానీ ఏ విధంగా జరిగిందో మీరు అందరూ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ కానీ ఎంత పర్ఫెక్ట్ గా చేశారో మీరు అందరూ కూడా చూశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో మీరందరూ గమనించి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు. మీరందరూ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళా వచ్చే నెల నిన్నే
మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. వచ్చే నెలలో తల్లి భవనం ఆ రోజు ఏదైతే చెప్పామో వచ్చే నెలలో తల్లి భవనం అనే డిఎస్సీ రిలీజ్ చేయడం కానీ ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోయి అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ రోజు ఈ ట్రాక్టర్ల పైన 50% సబ్సిడీతో రైతు సోదరులకు అందించడం చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న పనులు కూడా ఈ రోజు మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఆఫీసులతో తిరుగుతా ఉన్నారు. ప్రజల్లో ఒక పారదర్శకమైన పరిపాలన అందించాలని చెప్పి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మీరందరూ కూడా గ్రామాల్లో చదువుకున్న యువకులు మీరన్నీ మండల ఆఫీసులతో లేకపోతే ఎక్కడికెక్కడికో పోకుండా ఈ రోజు మీ అందరి కోసం ఈ మన మిత్ర ఈ ఫోన్ నెంబర్కి మీరు సాయం పెడితే 200 సేవలు మీకు అందుబాటులో వస్తాయి. మీరు ఇంట్లో ఉండే మీకు కావాల్సిన సర్టిఫికేట్లు కూడా అప్లై చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఎంత అధునాతన టెక్నాలజీతో మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రజల వరకు పరిపాలన తీసుకురావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేశారు. మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో కూడా ఇలాగ చూడగట్ట ఈ గ్రామ అభివృద్ధి మనం గ్రామానికి ఇన్ని మనకు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిల్లో కూడా రాజకీయాలు చేయకుండా కనీసం ఎంత పెద్ద ఊళ్ళో శ్మశానాలు లేదంటే మీకే నామోసి అటువంటి కనీసమైన పనులకి సపోర్ట్ చేయకుండా గ్రామానికి పనికొచ్చే పనులకి అందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒకసారి ఈ నెగిటివ్ నిద్రలేస్తే కోర్టు చుట్టూరు లేకపోతే ఎంఆర్ఆర్ చుట్టూరు పోయి ఏదో ఒక అర్జీలు పెట్టడం ఇటువంటి మానుకోవాలని అటువంటి ఆలోచన ఉండేవాళ్ళు కూడా మంచి మార్గానికి రావాలి. రాకపోతే ఏ విధంగా కంట్రోల్ చేయడం కూడా నాకు తెలుసని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటున్నామంటే మంచి పనికి కూడా ఒక పేపర్ పెన్నామని చెప్పి ఆఫీసులు చుట్టూరు పోయి అర్జీలు పెట్టి ఇబ్బందులు గురి చేస్తే వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేయడం కూడా మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకు చెబుతున్నామంటే గ్రామ అభివృద్ధిలో అందరూ కలిసిమెలిసి ముందుకు పోతే మీకు కూడా మంచి పేరు వస్తుంది. దాన్ని చెడగొట్టడం పెద్ద పని కాదు. ఒక గ్రామానికి మంచి పేరు చేస్తే అందరికీ మంచి వస్తుంది. ఒక నాయకుడికి వచ్చిందని వాళ్ళ మంచి పేరు వస్తే నాకేం వచ్చిందని చెప్పి ఆలోచన అటువంటి కుట్రలు కుటుంబాలు మానుకోవాలి. అటువంటి నాయకులు కూడా గ్రామంలో ఎలివేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజయాస్తా ఉన్నా. తప్పకుండా ఏదైతే శ్మశానంలో ఆ డంపింగ్ యార్డ్ కూడా క్లియర్ అయింది. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కంపల్సరిగా నేను ఈ మండల నివాసిగా ఎమ్మెల్యే నియోజకవర్గానికైనా కూడా ఈ మండలం డెవలప్ అయిందంటే మొన్న ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చారు ప్రతి గ్రామంలో కూడా. తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో ఈ మండలంలో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకోవడానికి మీరు ఎవరు అడగకుండా ఇదంతా కూడా మెట్ట ప్రాంతం వర్షం పడితేనే బతుకుతారు, లేకపోతే హైదరాబాద్ బెంగళూరు పోయే బతికే పరిస్థితి మనందరూ కూడా. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి ఎంఎస్ఎంఈలో కూడా 100 ఎకరాలు అయ్యవాడిపల్లిలో ఒక పార్క్ తీసుకురావడం జరుగుతా ఉంది. త్వరలోనే దానికి కూడా కార్యరూపం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఈ మండలానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే దాంట్లో మీరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో వస్తే చూడగానే ఆ డ్రైనేజ్ ఊరు ఎంట్రన్స్ కాగానే డ్రైనేజ్ ఎన్నో సంవత్సరానికి నేను చాలా సార్లు వచ్చాను. తప్పకుండా ఎండిఓ గారికి కూడా ఈ సందర్భంగా చదువుతా ఉన్న ఆర్డర్స్ జేఈ కూడా ఉంది. ఇక్కడే అమ్మాయి కూడా ఇమీడియట్ గా దాన్ని ఎస్టిమేషన్ వేసి రేపు వచ్చే 15 ఫైనాన్స్ లో పంచాయతీలో కొంత ఎన్ఆర్జీఎస్ లో కొంత పెట్టి కంపల్సరిగా ఇటు రాగానే ఒక మంచి వాతావరణం కనపడాలి. తప్పనిసరిగా డ్రైనేజ్ కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే ఈ రోజు 8 లక్షల రూపాయలు సామాగ్రి రైతులకి దాంట్లో 50% సబ్సిడీతో అంటే ఈ రైతు పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమలో మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి తప్పనిసరిగా మీకు ఏదైనా ఈ వాటర్ ఇష్యూస్ కూడా లాంగ్ విలేజ్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఈ లాంగ్ ఉంటుంది ఈ విలేజ్ కంపల్సరిగా ఆర్డర్స్ కొద్దిగా ఈ 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు కూడా గ్రామ నాయకులు కూడా ఎప్పుడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఈ ఊళ్ళో అసైన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలాగ చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు తప్పకుండా ఈ ప్రభుత్వంలో మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా ఎమ్మెల్యేలు కూడా మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో అనేక దుర్మార్గాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ ఎక్కించి పడేసి రీసెంట్
వాళ్ళ మేనలు బాగుపడుతుంది ఆయన కూడా ఆశతో గురయ్యి ఈ రోజు చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి రోజు